అప్పట్లో ఇన్ని సంఘాలు లేవు. ఇక్కడ కార్యక్రమంలో ఇచ్చేసిన మా చెల్లె భవానీ కూడా పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో మన సంఘంలో ఈ జాతీయ సంఘంలో అధ్యక్షురాలుగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఒక చెల్ల ఒక ఉన్నతమైన రాజకీయంగా ఎదగడానికి చాలా కష్టపడుతుంది. నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. ఎవరి పార్టీలల్లా శివమ్మ కాంగ్రెస్ పార్టీ లీడర్ శివమ్మ, మరియు అలివేలు గారు, లక్ష్మి గారు. అయితే ముందున్న లక్ష్యాలు ఏంది మేడం? మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి లక్ష్యాలను నెరవేర్చాలనుకుంటున్నారు? నేను మా ఊళ్ళని ఎవరిని కూడా అందరి పేర్లు చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినా నాకు సన్మానం చేస్తారు. నేను ఎవరిని మర్చిపోకూడదు. ఎందుకంటే నా అన్నదమ్ములు అందరు కూడా నా మీద అభిమానంతో ప్రేమతోటి నాకు ఇంత దూరం రావడం జరిగింది. మా ముందున్న లక్ష్యాలు ఏమిటంటే మన కులం గురించి అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇప్పటిదాకా అసలు ప్రభుత్వ పరంగా లబ్ధి అంటే ఏంది, ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి పోవాలంటే ఎవరి ద్వారా పోవాలన్నా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకో చెప్తున్నా ఈ మాట అంటే, ఈ రోజు కూలీ చేసుకుంటే ఈ 300-400 వస్తే రాత్రికి దానికి సంబంధించిన బియ్యం కానీ కూరగాయలు కానీ బత్తని తెచ్చుకొని బతికేటటువంటి బతుకులు మనవి. మరి అలాంటి జీవితం నాకు తెలుసు. ఎందుకు అంటే నేను కూడా ఆ కులంలో పుట్టినదాన్ని కాబట్టి. మరి నా ముందర ఉన్న లక్ష్యాలు ఏంటివి అంటే, నాకు ఈరోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి చైర్మన్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. యువత చదువుకొని ఉన్నారు ఈరోజు మా కులంలో. అలాంటి వారికి అందరికి కూడా మరి అసలు చదువుకొని కూడా డిగ్రీలు చేసి పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు రాక ఎంతో మంది బాధపడతా ఉన్నారు పాపం. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మరి అలాంటి పోస్టులు కూడా ట్రై చేసుకొని దానికోసం అని ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగాలు రాక గత ప్రభుత్వంలో చాలా బాధపడ్డారు. అలాంటి వారికి అందరు కూడా మరి ఇప్పుడు నేనేదో మొత్తం తేటగా చేస్తా ఈ 2 సంవత్సరాల నేను మాట అయ్యాను ఎవరికి కూడా. ఎందుకంటే నా పరిధిలో నా స్థాయిలో నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని నేను వాళ్ళకు కానివ్వండి, పేద ప్రజలు ఓల్డేజ్ వాళ్ళు కానివ్వండి, మరి ఇంకా చదువుకున్న పిల్లలకు పెన్షన్లు కానివ్వండి, ఓల్డేజ్ పెన్షన్లు కానివ్వండి, ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిన్న మొన్న మా దేవరకొండ కాన్ఫరెన్స్ లో నాకు ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే బాలనాయక్ గారు. నేను ఒక ముదిగొండ కమలాపూర్ విలేజ్ లో ఇక్కడే ఉదాహరణ ఉన్నాడు ఇప్పుడు నాతో పాటు ఉన్న బాలు అని, నర్రా బాలు అని, మన కులం అబ్బాయే. ఆయనకు సర్పంచ్ గా అవకాశం వస్తే మన కులం వాళ్ళే మనకు సపోర్ట్ చేయక ఓడగొట్టిర్రు తమ్ముడిని. మన కులంలో ఎట్లా ఉంటుంది అంటే, ఒకరు ఎదుగుతున్నారు అంటే కాలు బట్టి కింద కూర్చి ఎప్పుడు కింద పడేయాలని చూస్తారు. కానీ ఆ బుద్ధి నీచమైన బుద్ధి. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఈ రోజు లేక నాకు ఒక అవకాశము ప్రభుత్వం కల్పిస్తే నేను చైర్మన్ అయినా. మరి అందరం కలిసి అన్ని సంఘాల నాయకులం అందరం కలిసి కులాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాము. అసలు ఫండ్స్ ఏమున్నాయి, లేక మనకి అవకాశం వచ్చింది. అందరు కలిసి నా ఎంట అన్ని సంఘాల నాయకులు కలిపి వస్తే నేను ఆ ఫండ్స్ ఏమున్నాయి, దానికి ఎట్లా ప్రణాళిక చేద్దాము, మన యువతని ఎట్లా బాగు చేసుకుందాము. ప్రభుత్వ పరంగా అందరైతే ఉద్యోగాలు చేయలేరు కదా. మరి మన చేతనైనంత వాళ్ళకు వేరే విధాలల్లా కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కాంట్రాక్టర్లు మరి మనకున్నటువంటి రిజర్వేషన్ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 20% ఉండే మన కాంట్రాక్టర్ రిజర్వేషన్. కానీ గత ప్రభుత్వము దాన్ని తీసేసి మనకు 3% చేసింది. మరి అలాంటివన్నీ కూడా నేను నా ముందున్న లక్ష్యం ఏంటంటే, ఈ కాంట్రాక్టర్ల విషయంలో కానివ్వండి, మైనింగ్ పని చేసే మన వాళ్ళు ట్రాక్టర్లు కొడతారు, మట్టి కొడతారు, మరి సెల్లార్ల పని చేస్తారు, ఇంకా రోడ్లు వేస్తారు, మురికి కాలువలు కడతారు. ఇవన్నీ కూడా మన కులానికి సంబంధించిన పనులు. ముఖ్యంగా నేను ఒకటే అనుకుంటున్నా, మా కుల సంఘం నాయకులు అన్ని సంఘాల నాయకులను కలుపుకపోయి నేను ప్రభుత్వ పరంగా నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారి దగ్గరికి, మరి R&B, PR, ఇంకా ఇరిగేషన్ శాఖలల్లా మరి పనులు చేసి మా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడేటాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్లు మాకున్న రిజర్వేషన్లు గత ప్రభుత్వం తీసేసింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకపోవడంలో నేను సక్సెస్ అయితా. మా అందరు సంఘ నాయకులు, అన్ని సంఘాల నాయకులు, నేను ఇప్పటిదాకా కూడా ఒక సంఘంలోనే ఉన్నా, అది అఖిల భారత సంఘంలో. కానీ ప్రభుత్వం నా మీద ఈ బాధ్యత పెట్టిన కాంచి నాకు చాలా పెద్ద బాధ్యత ఉపజెప్పింది. నా మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి నేను మా వాళ్ళందరి సహకారంతో నేను
నేను రిజర్వేషన్లు కానివ్వండి, మట్టి పనులల్లా ఇంకా ఏదన్నా వాళ్ళకు సంబంధించిన ఎలాంటి అవసరం ఉన్నా కానీ అన్ని ప్రభుత్వ పరంగానే చేయలేం. కానీ వాళ్ళకు ఏ అవసరం ఎప్పుడు ఎవరికి ఏది వచ్చినా కానీ నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా. నాకు మీరందరూ కూడా సహకరించాలని అన్ని సంఘాల నాయకులని నేను వేడుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మీకు కార్పొరేషన్ పదవి రావడం గత 50 సంవత్సరాల నుండి మాకు కార్పొరేషన్ కావాలని అన్ని కుల సంఘాల్లో మేము ఎప్పుడూ అన్ని ప్రభుత్వం ద్వారా రిప్రజెంటేషను ఆ ముఖ్యమంత్రులకు ఇవ్వటం జరిగింది. ఈనాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మా రేణుకకు ఆ అదృష్టం దక్కటం అందరం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మేము అందుకొరకే ఈ అవకాశాన్ని 2 సంవత్సరాల లోపల మరి మా యొక్క ప్రణాళికని, ఆ ప్రణాళిక అంటే ఆమె చెప్పిన ప్రణాళిక అనగానే వడ్డర్లకు కావలసిన సదుపాయాలు ఏంటి, మరి ఈనాడు ఇంకా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా మనం ముందుకు రాలేక ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న కారణాలు ఏంటంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నందుకు. మాకు క్వారీలు ఇచ్చినట్టే ఇచ్చి మాకు 20% క్వారీలు ఉన్న గవర్నమెంట్లో, పూర్వ గవర్నమెంట్లో, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు 20% ఇవ్వటం జరిగింది. ఆ 20%లో మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత మరి మా కమ్యూనిటీకి చాలా అన్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 15% ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలకు, ఈవెన్ రిట్రెంచ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ కూడా ₹1 కోటి వరకు ఈఎండి లేకుండా కాంట్రాక్ట్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈనాడు మరీ ఇంత దిగజారిపోయినటువంటి ఆ ప్రభుత్వంలో మేము 10 సంవత్సరాలు వెనుకబడిపోవటం జరిగింది. ముఖ్యంగా మా ఆశయం ఏంటంటే మరి మొత్తం స్టేట్ వైడ్గా మాకు ఇవ్వవలసిన రాయితీ ముఖ్యంగా ఎస్టీలో కలవటానికి మేము ఆమె చేతిలో ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ అయినా ఆమె చేసే కార్యక్రమాలలో ఒక బాధ్యురాలుగా అవసరమైతే మన సంఘాల ద్వారా మీరు ఢిల్లీ దాకా వచ్చి పార్లమెంటులో దాని ఇష్యూస్ ఖచ్చితంగా ఏర్పాటు చేసినట్లయితే రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదగటానికి చాలా ఇటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వంలో మనం తీసుకోవటం మన గొప్పతనం. ముఖ్యంగా మరి సంఘాలు ఎన్నున్నా అందరం ఒకటే, బ్లడ్ ఒకటే. మరి సంఘాలు ఈ జాతి కొరకే సేవ చేసే సంఘాలని మనం గుర్తింపు చేసుకొని మరి ఈనాడు మరి వేము వెంకటేష్ గారి స్ఫూర్తితోటి ఈనాడు జాతీయ సంఘాన్ని మేము ఢిల్లీ దాకా పోయి ఈ జాతీయ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరి ఈనాడు ఈ చరిత్రని మరి ఈ టీంకు ఒప్పచెప్పినాం, యూత్కు ఒప్పచెప్పాం. ఆయన పీట్ల శ్రీధర్ గారి నాయకత్వంలో, రాష్ట్ర నాయకత్వంలో శివకుమార్ గారికి, మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అమ్మాయి వేముల భవాని గారికి, మరియు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సంఘాన్ని మనం అందరం కూడా చేయుతను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళి మన జీవోలని సాధించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం చేసినట్లయితే మన జాతి భావితరాలు ముందుకు వస్తారని కోరుతూ ఈ విషయం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి రాజు గారు. ఈ రోజున తెలంగాణ ఏర్పడి పుష్కర కాలమైన తరుణంలో మా అన్న జాతీయ సంఘం అధ్యక్షులు లేట్ వేముల వెంకటేష్ గారు ఎంతో కృషితో ఈ రోజున జాతీయ వడ్డెర సంఘం సంతోషించే శుభదినంగా ఈ రోజున మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఏ సంఘం అయినప్పటికీ కూడా గత కాలంలో, పుష్కర కాలంలో గత ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఈవెన్ సీఎం గారిని కూడా కలవడానికి కూడా సరి అయిన దారి దొరకలేదు మాకు. అలాంటి తరుణంలో కార్పొరేషన్ చైర్మన్ కానీ, వడ్డెర కమ్యూనిటీకి ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు మేము పెరిగిన తర్వాత అసలు చూడలేదు. ఒకళ్ళిద్దరు ఫింగర్స్ మీద చెప్పుకోదగ్గ జిల్లా స్థాయి సర్పంచులు, చైర్మన్లు అండ్ ఒక కార్పొరేటరే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో తొలి
మహిళా చైర్మన్ గా వడ్డెర కార్పొరేషన్ కి గుంజ రేణుకక్క గారిని అలాట్ చేయడం అన్నది కూడా మేము చాలా మహిళలందరి తరపున కూడా సంతోషిస్తున్నాము. వడ్డెర సంఘంలో జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలుగా నేను గత 2011 నుంచి కొనసాగుతున్నాను. వేముల వెంకటేష్ అన్న గారు మా మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత జాతీయ అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ అన్న గారి ఆధ్వర్యంలో అండ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లెప శివకుమార్ గారి ఆధ్వర్యంలో, మా గౌరవాధ్యక్షులు ఫౌండరు లోకనాథము అంకుల్ ఆధ్వర్యంలో అండ్ ప్రధాన కార్యదర్శి ఏడుగొండల అన్న గారి ఆధ్వర్యంలో వీర మహిళా అధ్యక్షురాలుగా వేముల భవానీ అనే నేను అండ్ టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నేను, మేమందరం కూడా కలిసి ఏ పొలిటికల్ పార్టీలైనా కానీ సంఘం అంటే ఒక కుటుంబం లాగా మన అందరం కలిసి చాలా హర్షించదగిన విషయము. ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ మాకు ఇచ్చి మమ్మల్ని వడ్డెరలను గౌరవించింది. చైర్మన్ గా అక్కగారికి బాధ్యతలు ఇచ్చినారు. ప్లస్ మాకు కొన్ని విధి విధానాల మీద డౌట్స్ ఉన్నాయి. యాజ్ అ మహిళా అధ్యక్షురాలుగా వడ్డెర కమ్యూనిటీ నుంచి నేను రిప్రజెంటేటివ్ గా ఉన్నాను కాబట్టి నేను తెలంగాణ గవర్నమెంట్ నేను అడుగుచున్నాను, మహిళా కార్పొరేషన్ కి నిధులు ఎంత ఉన్నాయో మాకు అవి పారదర్శకంగా చూపించాలి. మీ బడ్జెట్ ఎంతో మాకు ఎవ్రీ వార్షికం మాకు పారదర్శకంగా మీడియా ముఖంగా వడ్డెర కార్పొరేషన్ కి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అన్నది మాకు తెలియాలి. ప్లస్ మహిళల్ని కోటీశ్వరులను చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చారు. ఈ రోజున ఒక మహిళకి కార్పొరేషన్ చైర్మన్ కి ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ప్లస్ మేము అడుగుతున్నాము, ఇప్పుడు బడ్జెట్ వడ్డెర కార్పొరేషన్ నుంచి వచ్చే బడ్జెట్ లో ప్రతి పైసా 50% మా వడ్డెర మహిళలకి ఖచ్చితంగా దక్కాలి. అది మేము మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము. దానికి రేణుకక్క గారు కృషి చెయ్యాలి. ఇప్పుడు గ్రామీణ మహిళలు పురుషులతో పాటు కష్టపడతారు. పొద్దున్న లేస్తే వాళ్ళు చంటి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని కాయ కష్టం చేస్తారు. వాళ్ళకి మైనింగ్ అంటే ఏందో తెలియదు, మైనింగ్ రిజర్వేషన్లు అని తెలియదు. అధికారంలో ఉన్న వాళ్ళు, ఆ లోకల్లో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళు అవన్నీ మైనింగ్ రిజర్వేషన్లు, మైనింగ్ వీళ్ళందరినీ గ్యాంబ్లింగ్ చేసి కొట్టుకెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరగకుండా, అవకతవకలు జరగకుండా మైనింగ్ రిజర్వేషన్ గతంలో ఉన్నదానికి ఇంకా పెంపొందించేసి అది ఖచ్చితంగా వడ్డర్లకే అలాట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈసారి మహిళలకి కూడా ఆ రిజర్వేషన్ ఎక్కువగా అలాట్ చేయాలి. అలాగే పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మహిళలకి పురుషులకి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, మనకి పట్టణాల్లో మైనింగ్ కనిపించదు కాబట్టి ఎక్కడైతే అవుట్స్కట్స్ లో అలా అసైన్డ్ భూములలో వాళ్ళు రెసిడెన్షియల్ గా ఉన్నారో లేకపోతే వర్క్ ప్లేస్లలో ఉన్నారో అవన్నీ కూడా మైనింగ్ జీవో కింద అలాట్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము.